2025 అక్టోబర్ 30 ముంబైలోని పవై ప్రాంతం సాధారణ ఉదయం. కానీ ఆ రోజు అక్కడ ఆర్ఏ స్టూడియో బయట గాలి కూడా టెన్షన్ తో నిండిపోయింది. గత 5 రోజులుగా ఆ స్టూడియోలో ఒక వెబ్ సిరీస్ కోసం ఆడిషన్ జరుగుతున్నాయి. ఇది చివరి రోజు. మహారాష్ట్రలోని వందలాది చోట్ల నుండి చిన్న పిల్లలు తమ తల్లిదండ్రులతో అక్కడికి చేరుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆశతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఉదయం 10 గంటలకు ఆడిషన్ మొదలైంది. కొంతసేపటికి 80 మంది పిల్లలు బయటకు పంపేశారు. కానీ ఆ తర్వాత లోపల ఏదో భయంకరమైనది జరిగింది. 7 మంది పిల్లలు మరియు ఒక వృద్ధుడు మొత్తం 19 మందిని స్టూడియోలో బంధించారు. ఆ పని చేసిన వ్యక్తి పేరు రోహిత్ ఆర్య. అతను పిల్లలను 2 గ్రూపులుగా విభజించాడు. ఒక గదిని మూసేశాడు, మిగతా వారిని తన దగ్గర ఉంచుకున్నాడు. తర్వాత నేల మీద ఒక కెమికల్ చల్లాడు. ఇది చాలా సులభంగా మంట పట్టాడు. తన చేతిలో లైటర్ కూడా ఉంది. అతని మాట, అవసరం వస్తే ఈ స్టూడియోకి నిప్పు పెడతాను. ఇంతకీ ఎవరికి అర్థం కాలేదు అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు. స్టూడియోలో మోషన్ సెన్సార్లు కూడా అమర్చాడు. బయట ఎవరు దగ్గరయ్యే అవకాశం కూడా. ఇంతలో రోహిత్ తీసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో అతను చెప్పిన మాటలు, నేను రోహిత్ ఆర్య, ఈ పిల్లలను నేను బంధించాను. నాకు కొన్ని ప్రశ్నలకు సమాధానం కావాలి. ఆత్మహత్య చేసుకోవడం కంటే ఈ మార్గం మంచిదని అనిపించింది అని స్పష్టంగా నేను ఉగ్రవాది కాదు, నాకు డబ్బు కావడం లేదు. నా డిమాండ్ నైతికమైనవి మరియు న్యాయమైనవి. मैं टेररिस्ट हूँ, ना मेरी बहुत बड़ी पैसों की डिमांड है, कुछ भी पैसों की डिमांड तो है ही नहीं। కానీ ఆ వీడియోలో అతను తన అసలు డిమాండ్ మాత్రం చెప్పాలి. చివరిలో మాత్రం ఒక ఘాటు హెచ్చరిక ఇచ్చాను. మీరు స్లైటెస్ట్ తప్పు కదలిక చేసిన ఈ స్టూడియోకు నిప్పు పెడతాను, అందరం చనిపోతాము. చెప్పిన ఇంకో మాట అందరినీ కంగారు పెట్టింది. నేను ఒక్కడనే కాదు అని. బయట పోలీసులు ఆందోళనలో ఉన్నారు. లోపల ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇన్స్పెక్టర్ రోహిత్ తో కాల్స్ లో మాట్లాడు అతని దృష్టిని అమ్మగలిచాను. అదే సమయంలో క్విక్ రెస్పాన్స్ టీమ్ QRT వెనుక విండోర్ సేఫ్టీ గ్రిల్స్ ని కట్ చేసి లోపలికి చొరబడ్డా. ఈ QRT యూనిట్ 2008లో జరిగిన ముంబై 26/11 దాడుల తర్వాత ఏర్పాటు చేయబడింది. 5 నుంచి 10 నిమిషాల్లోనే ఏ సీరియస్ పరిస్థితి వద్దకైనా చేరుకుని శిక్షణ పొందిన ప్రత్యేక దళం. వారి నాయకుడు అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ అమోల్ ఫాగ్మారే. తర్వాత ఏమైందో పూర్తిగా పోలీసుల అధికారిక వివరాల ద్వారానే తెలిసింది. వారు రోహిత్ ను మానసికంగా అస్థిరుడు అని ప్రకటించారు. కానీ ఆ బాధలతో అందరూ ఒప్పుకోలేదు. ఇండియన్ ఎక్స్ప్రెస్ జర్నలిస్టులు అతని పొరుగు వారిని మరియు భార్యను కలిసినప్పుడు వారు చెప్పారు, రోహిత్ చాలా ప్రశాంతంగా ఉండేవాడు, ఎప్పుడు హింసాత్మకంగా ప్రవర్తించేవాడు కాదు. అయితే నిజం ఏది? రోహిత్ నిజంగా మానసికంగా అస్థిరుడా, లేక ప్రభుత్వం చెప్పలేని ఏదైనా విషయం ఉందా? ఇప్పుడు రోహిత్ ఆర్య జీవితం వైపు ఒకసారి చూద్దాం. అతను ఒక ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్. అప్సరా మీడియా ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ అనే కంపెనీ నడిపేవాడు. అతను మహారాష్ట్ర ప్రభుత్వంతో స్వచ్ఛత మానిటర్ ఇనిషియేటివ్ అనే ప్రాజెక్ట్ లో పనిచేశాడు. 2022లో ప్రభుత్వం అతనికి 9.9 లక్షలు చెల్లించింది. కానీ తర్వాత దశలో ఆమోదించిన రూపాయలు 100 కోట్లు మాత్రం విడుదల కాలేదు. 2024లో అతను మాజీ విద్యాశాఖ మంత్రి దీపక్ కేసర్కర్ బంగ్లా ముందు నిరసనలు చేశారు. తర్వాత ఆజాద్ మైదాన్ వద్ద ధర్నా, పూణేలో ఉపవాస దీక్ష కూడా. నా కష్ట ఫలితం రాకపోతే ఆహారం తీసుకోనని ప్రకటించారు. ఆ సమయంలో అతనికి సీజర్ వచ్చి హాస్పిటల్ తరలించారు. అతని పోస్టుల ప్రకారం రోహిత్ కు 5 ప్రధాన అభ్యర్థనలు ఉన్నాయి. మొదటిది, ప్రభుత్వం తన పని మొత్తానికి చెల్లింపులు చేయాలి. కానీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి రోహిత్ కొన్ని స్కూళ్ల నుండి ఫీజులు వసూలు చేశాడు అని. అది అధికారిక అనుమతి లేకుండా చేశారు. అందుకే 2024 ఆగస్టులో ఆ డబ్బు తిరిగి ప్రభుత్వం ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. దీపక్ కేసర్కర్ కూడా అన్నారు, రోహిత్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను సహాయం చేశాను అని. కానీ ఈ కథలో ఇంకా చాలా ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. ప్రశాంతమైన వ్యక్తి ఇంత తీవ్రమైన స్థాయికి ఎందుకు వెళ్ళాడు? తన్ని ఇలా నడిపించింది ఎవరు? ప్రభుత్వం తప్పు చేసిందా, లేక రోహిత్ మానసిక స్థితి నిజంగా దెబ్బతింది?